నా రాక్షసుడు పార్ట్ 3. ఇక కథలోకి వెళ్దాం. సారీ సీత, నా గురించే నీకు ఇలాంటి పరిస్థితి అన్నాడు మహేష్. ఆ దేవుడు ఎవరి వల్ల ఏమేం జరగాలో అది జరిపిస్తూ ఉంటాడు సార్. ఇందులో మీ తప్పు ఏమీ లేదు అని చాలా నిరుత్సాహంగా చెప్తుంది సీత. నువ్వు దిగులు పడకు సీత, నీ జీవితానికి మా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇంక రామంటావా అసలు అంటూ ఉండగానే మహేష్, సార్ ప్లీజ్, ఇప్పుడు నాకు సార్ గురించి ఏమీ వినాలని లేదు. మీరు చెప్పాలని ప్రయత్నం చేయకండి. సార్ జీవితం ఇంతకు ముందు ఎలా ఉన్నిందో ఇప్పుడు ఎలా ఉందో అని నా జీవితం ముందుకు వెళ్ళే రోజుల్లో చెప్తాయి. అప్పుడు వింటాను. అప్పుడు నేను తెలుసుకోవాల్సిన రోజు వచ్చిందని అర్థం అని చెప్పింది సీత. సరే సీత, నీ ఇష్టం అన్నాడు మహేష్. సార్ టెండర్ అని అంటుంటే సీత, ఆ విషయాలన్నీ రియాక్ట్ చెప్తానులే సీత, తను చూసుకుంటుంది అన్నాడు మహేష్. ఓకే సార్ అంటుంది సీత. అంతలోపే కమల బలరాజు వస్తారు. సీత వెళ్దామా అని అడుగుతూ, మహేష్ కావలసినవన్నీ సిద్ధం చేసి పెట్టు, మేము తొందరగా మాట్లాడి వస్తాము అని. రామ సీత వెళ్దాము అని కమల వాళ్ళు సీతతో కారులో బయలుదేరుతారు. కారులో కూర్చున్న సీత కార్ గ్లాసెస్లో నుంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంది. తనని అబ్జర్వ్ చేస్తున్న కమల సీత అని పిలిచింది. కళ్ళల్లో ఉన్న నీళ్ళని తుడుచుకుంటూ చెప్పండి మేడం అంటుంది సీత. సీత, చాలా బాగుంది తల్లి నీ పేరు. మా రామ్కి తగ్గట్టుగానే ఆ దేవుడు నిన్ను పంపించాడు. నీ గురించి చెప్పు. ఎందుకంటే మీ అమ్మ దగ్గర అన్నీ తెలిసే సంబంధానికి వచ్చామని చెప్పాలి. అందుకే అడుగుతున్నాను. తప్పుగా అనుకోవద్దు అని అడిగింది కమల. తప్పుగా అనుకోవడానికి ఏముంది మేడం, మీరు నా గురించి ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే కదా అంటుంది సీత. నా పేరు సీత, మా అమ్మ పేరు మంజుల. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ నాన్న వాళ్ళది ప్రేమ పెళ్ళి, అందువలన బంధువులు ఎవరూ లేరంట. అమ్మ ఒక్కటే నన్ను కష్టపడి నాకు ఏ కష్టం లేకుండా చూసుకునింది, చదివిపించింది. ఇప్పుడే ఒక 6 నెలలుగానే నేను మీ కంపెనీలో పనిచేస్తున్నాను. అమ్మని రెస్ట్ తీసుకోమని, కానీ ఇలా జరిగిపోయింది. నాకు ఇప్పుడు నా బాధ నాకు జరిగిన దానికంటే కూడా అమ్మ గురించే బాధ ఎక్కువగా ఉంది. నేను పెళ్లి చేసుకుని వచ్చేస్తే అమ్మ ఒంటరిదైపోతుంది అంటూ వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటుంది సీత. నువ్వేమీ ఆలోచించకు, అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. అంతేకాదు, నువ్వు ఉద్యోగం మామూలుగానే చేసుకో. ఆ డబ్బులు మీ అమ్మకే ఇవ్వు. తనని బాగా చూసుకుంటున్నాననే సంతోషం, సంతృప్తి రెండూ ఉంటాయి నీకు అని చెప్పింది కమల. థ్యాంక్ యూ మేడం. నాకు ఒక అనుమానం. నేను ఎవరో కూడా కనీసం ఇంతకు ముందు ఒక స్టాఫ్గా కూడా మనం కలవలేదు, కానీ నా మీద ఇంత నమ్మకం, ఆప్యాయత చూపిస్తున్నారు ఎందుకు అని అడిగింది సీత. నిన్ను నమ్మి మహేష్ నీకు పని అప్పచెప్పాడు అంటే నువ్వు మంచిదానివి అని తెలివైన దానివి అయ్యుంటావు. నేను చూస్తే నువ్వు చెప్పింది వింటే అబద్ధం చెప్పే అమ్మాయిలాగా కనిపించడం లేదు. ఇంకా పెళ్ళికి ఖచ్చితంగా ఒప్పుకున్నాను అంటే అది ఎందుకో తెలియదు, కానీ మొదట ఒక అమ్మాయికి అన్యాయం జరగకూడదు అని అనుకున్నాను. కానీ నువ్వు రామ్తో మాట్లాడిన ప్రతి ఒక్క మాట నాకు నీ మీద నమ్మకాన్ని ఇచ్చాయి. వాడి జీవితం నీ చేతుల్లోనే బాగవుతుంది అనిపించింది అంతే అని చెప్పింది కమల. ఏమో మేడం, నా జీవితం ఏమవుతుందో నాకే తెలియడం లేదు అని అంటుంటే, మేడం అడ్రస్ అంటాడు డ్రైవర్. రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి అని చెప్తూ వెళ్ళాక ఇదే మా ఇల్లు, ఇక్కడే ఆపండి అని చెప్తుంది సీత. మేడం, నాకు ఇలా జరిగిందని దయచేసి మా అమ్మకు చెప్పకండి అని అడుగుతుంది సీత. చెప్తే పోయేది నా పరువే సీత. అబ్బాయిని పెంచడం చేత కాలేదు అని అందరూ నన్నే తిడతారు అని చెప్పి కారులో నుంచి దిగుతుంది కమల. వీళ్ళ మాటలు అన్నీ వింటున్న బలరాజు కూడా ఏం అవుతుందో అని అనుకుంటూ దిగుతాడు. సీతతో కలిసి ఇంటికి వెళ్తారు. మంజుల లేచి ఇంట్లో పనిచేసి టిఫిన్ చేస్తూ ఉంటుంది. డోర్ తడుతూ అమ్మా అంటుంది సీత. వచ్చేసావా సీత, వెళ్ళి రెడీ అయ్యిరా పో, నీకు ఇష్టమైన టిఫిన్ చేస్తున్నా అంటూ చేయి తుడుచుకుంటూ హాల్లోకి వస్తుంది మంజుల. సీతతో పాటు వచ్చిన వాళ్ళని చూసి ఎవరు సీత అంటూ కూర్చోండి అని వాళ్ళకి చెప్తుంది మంజుల. అమ్మ, నేను పనిచేసే కంపెనీ ఓనర్స్ అని చెప్తుంది సీత. నమస్కారం అండి అంటుంది మంజుల. ఒక నిమిషం అని లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకువచ్చి ఇస్తుంది. టీ పెడతాను, ఒక్క నిమిషం అని అడుగుతుంది మంజుల. అవేం వద్దండి, మీతో కొంచెం మాట్లాడాలి, మీరు కూర్చోండి అని చెప్తుంది కమల. సీత, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరామా, మేము మాట్లాడుకుంటూ ఉంటాము అని చెప్తుంది కమల. సీత వెళ్తుంది. మంజులకి ఏమీ అర్థం కాదు. సడన్గా వచ్చారు, ఏదో మాట్లాడాలంటున్నారు అని కొంచెం కంగారుగా ఉంటుంది మనసులో.
సీత ఏమైనా పొరపాటు చేసుంటుందా అని. కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. మంచి మాటతోనే వచ్చాము. మీరు ప్రశాంతంగా మేము చెప్పేది వినండి చాలు అంటుంది కమల. నా పేరు కమల. ఈయన మా ఆయన జయరాజు. మీ అమ్మాయి మా కంపెనీలోనే 6 నెలలుగా పనిచేస్తూ ఉంది కదా. అప్పుడప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. అందుకే మా ఇంటి కోడలుగా పంపమని అడుగుదామని వచ్చాము. మీరేం చెప్తారు అని అడిగింది నేరుగా కమల. మంచులకి ఏమీ అర్థం కావడం లేదు. ఇంత సడన్గా అడిగేసరికి అయోమయంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇది, కలనా లేదా నిజమా అని. చూడండి, మాకు మీ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని ఆశగా ఉంది. మా అబ్బాయి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అని అబద్ధం చెప్పను. ఈ కాలంలో పిల్లలు అలాగే ఉండేదానికి అవకాశమే లేదు. కానీ మీ అమ్మాయిని బంగారంగా చూసుకుంటాము. దానికి నేను గ్యారంటీ. అంతేకాదు, ఇంత సడన్గా అడగడానికి ఒక ఉద్దేశం ఉంది. అబ్బాయి జాతకంలో ఈరోజే పెళ్లి గడియలు ముగిసిపోతాయంట. ఇన్ని రోజులు మీ అమ్మాయి మీద ఆశగా ఉన్న సమయం చూసి అడగాలని అనుకున్నాను. కానీ ఇంతలో ఈ విషయం తెలిసింది. అందుకే ఈరోజే పెళ్లి జరిపించాలి. మీరు ఒప్పుకుంటే మంచిది అని రిక్వెస్ట్గా అని అడిగింది కమల చాలా సున్నితంగా. మీరు ఇంత సడన్గా అడిగేది నాకు అర్థం కాలేదు. అందులో ఈరోజే పెళ్ళి అంటే అని అంటూ ఉంటే మధ్యలో. మీరు ఒప్పుకోండి చాలు. మిగతా విషయాలు మీరు పట్టించుకోకండి. అన్నీ నేను చూసుకుంటాను. ఇంక రేపు రాత్రికి రిసెప్షన్ ఉంటుంది. మీరు పెళ్ళికి అలాగే రిసెప్షన్కి ఎవరెవరిని పిలవాలి అనుకుంటారో వాళ్ళందరినీ పిలవండి. ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పింది కమల. ఒక నిమిషం అండి, నేను మా అమ్మాయితో ఒకసారి మాట్లాడి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది మంజుల. కమల, ఎంత బాగా కథలు అల్లేసావు అన్నాడు జయరాజు. ఇంకేం చేసేది, మనవాడు చేసిన పని చెప్పుకోలేం కదా అనింది బాధగా కమల. ఇప్పుడు నువ్వు చెప్పింది నమ్మి ఒప్పుకుంటారంటావా ఈవిడ అన్నాడు అనుమానంగా జయరాజు. చూద్దాం, నమ్మినట్లే ఉన్నారు అని చెప్పింది కమల. లోపలికి వెళ్ళిన మంజుల, అమ్మ సీత, ఏంటమ్మా ఇదంతా అని అడిగింది. సీతకి ఆల్రెడీ కమల జరిగిన విషయం కాకుండా ఇంకేమైనా చెప్తానని చెప్పింది కాబట్టి ఏంటమ్మా అని తిరిగి సీత అడుగుతుంది. మంజుల జరిగిందంతా చెప్తుంది. హో, అందుకేనా నాతో వచ్చారు అని బయట అని లోపల చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పుకుంటుంది సీత. ఇప్పుడు ఏం చెప్పమంటావు సీత అని అడిగింది మంజుల. నాకేం తెలుసమ్మా, నువ్వేం చెప్తే అదే చేస్తాను. నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్తుంది సీత. చూస్తే మంచి వాళ్ళలాగా ఉన్నారు. చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. నిన్ను బాగా చూసుకుంటానని నమ్మకం ఇస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ అబ్బాయి గురించి కూడా నిజమే చెప్పారు అని చెప్పింది మంజుల. నిజం చెప్పారా? ఏం నిజం అని కంగారుగా అడిగింది సీత. అదే, అందరిలాగా ఈ కాలంలో ఉండాల్సిన పిల్లోడే. నేను మంచివాడని చెప్పను, కానీ చెడ్డవాడు కాదని చెప్పింది అని చెప్తుంది మంజుల. ఓ సరే అమ్మా, నువ్వేమంటావు అని అడిగింది సీత. సీతకి పెళ్లి చేసుకొని అమ్మని ఒంటరిగా వదలాలని లేదు, కానీ పరిస్థితి ఇలా వచ్చింది అని మనసులో బాధపడుతూ ఉంటుంది సీత. పెళ్ళికి ఒప్పుకుందాం సీత. మళ్ళీ ఇలాంటి మంచి సంబంధం నేను కూడా చూస్తానో లేదో. ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని ఎందుకు కాదండం అంటుంది మంజుల. మరి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు అనింది సీత. ఇది కూతుర్ని కన్న ప్రతి తల్లిదండ్రులకి ఉండే బాధనే తల్లి. నా గురించి ఆలోచించి వద్దని చెప్పకు అంటూ కళ్ళనీళ్ళతో అడిగింది మంజుల. ఏడవకమ్మా, నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు కదా. ఇప్పుడు అంతే. నీ ఇష్టమే. నా ఇష్టం వెళ్ళి పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పు అని చెప్పింది సీత గుండెల్లో మోయలేని బాధతో. చాలా అదృష్టవంతురాలివి తల్లి నువ్వు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో అంటూ సీత భోగానికి మురిసిపోతుంది పాపం పిచ్చి తల్లి. బయటికి వెళ్ళి పెళ్ళికి మాకు ఇష్టమే అమ్మా, మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తుంది మంజుల సంతోషంగా. సంతోషం, మరి మేము ఏర్పాట్లు చేసుకుంటాము. సీతని రెడీగా పెళ్లి కూతురిని చేసి పెట్టుకోండి. ఇప్పుడు సమయం 8, కరెక్ట్గా 11 గంటలకు ముహూర్తం. 10 గంటలకు రెడీగా ఉండండి. నేను కారు పంపిస్తాను, అందులో వచ్చేయండి. డ్రైవర్ మిమ్మల్ని పెళ్లి ప్లేస్కి తీసుకొని వస్తాడు అని చెప్పి వెళ్ళిపోతారు కమల వాళ్ళు. ఇక్కడ సీత ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అంతరాత్మ ఎదురుగా నిలబడి ప్రశ్న వేస్తుంది. నువ్వు మళ్ళీ వచ్చావా? ఏడవకుండా ఇంకా నా జీవితానికి ఏం మిగిలింది అని బాధపడుతుంది సీత. పిచ్చి సీత, ఇదంతా నీ తలరాత కాదు, అతని తలరాత. అందుకే అతని జీవితంలోకి నువ్వు ఇలా ప్రవేశించబోతున్నావు అని అంటుంది అంతరాత్మ. ఏంటి నువ్వు చెప్పేది అని అడిగింది సీత అనుమానంగా, ఆశ్చర్యంగా. అవును, అంతా ఆ ఈశ్వరుని మహిమ
అదంతా నీకు ముందు ముందు తెలుస్తుంది. కానీ ఈ పెళ్ళి నీకు మంచే కానీ చెడు కాదు. అది అర్థం చేసుకొని అతనిని నీ ప్రేమతో మార్చుకొని నీ జీవితాన్ని అతనితో పంచుకో అని చెప్పి మాయమైపోతుంది అంతరాత్మ. సీతకి ఏమీ అర్థం కాక అలా నిల్చొని ఉంటుంది. అంతలోపే సీత స్నేహితులు భార్గవి, అలేఖ్య వచ్చారు. హే సీత, ఏంటే ఇంత సడన్గా పెళ్ళి అంటూ. సీత, అలేఖ్య, భార్గవి చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. భార్గవికి ఈ మధ్యనే వాళ్ళ బావతో పెళ్లి జరిగి ఉంటుంది. అందరూ దగ్గర ఒకే వీధిలో ఉండేవాళ్ళే. మీకు అప్పుడే ఎలా తెలిసిపోయింది అంటూ అడిగింది సీత డల్గా. ఏంటి సీత డార్లింగ్, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అంటూ మెడ చుట్టూ చేతులు వేసి అడిగింది అలేఖ్య. సీత పైకి నవ్వుతూ మనసులో కమల చెప్పింది తలుచుకుంటూ ఉంటుంది. చూడు సీత, ఇలా జరిగిపోయింది. ఇంకా దాని గురించి ఎక్కడ ప్రస్తావించకుండా ఉండడమే మంచిది. నేను ఇష్టపడి నిన్ను కోడలుగా చేసుకుంటున్నాను అని అందరికీ చెప్తాము. నువ్వు అలాగే చెప్పు. నీ బాధ ఒక అమ్మాయిగా నేను అర్థం చేసుకుంటా. కానీ ఇప్పుడు ఒక తల్లిగా వాడిని ఎవరి ముందర తల వంచుకోకుండా చూసుకోవాలి. ఇంటి ఇల్లాలిగా ఇంటి పరువు కాపాడడం నా బాధ్యత. ఇప్పుడు నా తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో నువ్వు ఇదే చేయాలి. తప్పు చేశాను నలుగురికి తెలిసినా ఆ నలుగురు చేసేది ఏమీ లేదు. మనమే మన సమస్యని పరిష్కరించుకోవాలి అనేది నా ఉద్దేశం. ఇంకా నీ ఇష్టం అని చెప్తుంది కమల. ఆ విషయాలు ఆలోచిస్తున్న సీతని కుదిపి గట్టిగా సీత అని అరుస్తుంది అలేఖ్య. చెప్పు ఆలు అంటుంది సీత. నోట్, అలేఖ్య నిక్నేమ్ ఆలు. మేమేం చెప్పాలి డార్లింగ్, నువ్వే చెప్పాలి. ఏంటి అంత దీర్ఘమైన ఆలోచన? అంతేకాకుండా ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడిగాను నేను అని చెప్తుంది అలేఖ్య. నాకు ఇష్టం లేకుండా అమ్మ ఏ పనైనా చేస్తుందా చెప్పు. ఇంకా ఆలోచనలు అంటావా అమ్మ గురించి? నేను లేకుండా అమ్మ ఒకతే ఎలా ఉండగలుగుతుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది సీత. సీత, మేమిద్దరం ఎంత దూరంలో ఉన్నాం చెప్పు. అమ్మ భార్గవి, అలేఖ్య అని పిలిస్తే వినిపించే దూరంలోనే కదా. నువ్వు అమ్మ గురించి టెన్షన్ అవ్వకు. హ్యాపీగా వెళ్ళి పెళ్లి చేసుకో. కానీ అర్థం కానిది ఒకటే, ఇంత సడన్గా పెళ్ళి ఏంటా అని. అది అంటూ రామ్ గురించి కమల జాతకం అలా చెప్పుంటుంది కదా, అదంతా స్నేహితులకు చెప్తుంది సీత. ఓకే అంటే రామ్ పెళ్ళి ఈరోజు జరగాలి, లేదంటే ఎప్పటికీ జరగదు, అంతేనా అంటుంది అలేఖ్య. ఎస్ అంటుంది సీత. మంచిది అంటూ ఉండగానే మంజుల వచ్చి, అమ్మ సీత, ఇదిగో ఈ చీర, ఈ నగలు మీ అత్త పంపించింది పెళ్ళికి కట్టుకోమని. అందులో రెడీమేడ్ జాకెట్ కూడా ఉంది అంట. అదే వేసుకొని 10 గంటలకు అంతా రెడీగా ఉండమని చెప్పింది తల్లి. అమ్మ భార్గవి, ఆలు తొందరగా రెడీ చేయండి. నేను అక్కన ఉండే వాళ్ళకి చెప్పి వస్తాను. ఇంక మాకు ఎవరూ లేరు కదా అంటూ మంజుల వెళ్ళిపోతుంది హడావిడిగా. అబ్బా ఎంత బాగుంది చీర, ఈ నగలు చూడాలు అంటూ పెట్టి పుట్టావే సీత అంటూ బుగ్గులు లాగింది భార్గవి. సరే మళ్ళీ మురిసిపోదాం, కానీ ముందు రెడీ చేద్దాం తనని అంటూ సీత. స్నానం చేసుకున్నావా అని అడుగుతుంది ఆలు. అంటూ జాకెట్ వేసుకుంటూ ఉంటుంది సీత. మంజుల మళ్ళీ వచ్చి, అమ్మ భార్గవి నువ్వు నాతో రా అంటూ ఇంట్లో కొన్ని పనులు చెప్తుంది. ఒక 4 ఆడవాళ్ళ సహాయం తీసుకోమని మళ్ళీ మంజుల పనిలో పడుతుంది. ఇప్పుడు ఒకసారి కోపంగా వెళ్ళిపోయిన రామ్ సంగతి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూద్దాం. కమల ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని మొండి పట్టాక మీ ఇష్టమని కోపంగా రామ్ తన లోపలికి వెళ్ళిపోయి కోపంగా గట్టిగా, పద్దు ఐ హేట్ యు, ఇదంతా నీ వల్లే, ఎలా ఉన్నావని ఎలా చేసావో చూడు, నువ్వు కానీ నాకు మళ్ళీ కనిపించావో చంపేస్తాను, యూ చీటర్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మహేష్, సుధీర్, కమల వాళ్ళు వెళ్ళిపోయాక రామ్ దగ్గరికి వస్తారు. రామ్ అంటూ డోర్ కొడతారు. ఎవరు నా దగ్గరికి వచ్చి ఉపదేశాలు ఇచ్చే పని పెట్టుకోకండి. మీరందరూ అనుకున్నట్లే జరుగుతుంది కదా, అందరూ హ్యాపీనే కదా, ఇంకెందుకు నా దగ్గరికి వస్తున్నారు? నేను ఏడ్చేది చూడాలని అంత కుతూహలంగా ఉందా మీకు అంటూ లోపల నుంచి అరుస్తున్నాడు రామ్. నిజం చెప్పు, నీ ఏడుపు మేము కోరుకుంటామా? నీకు తెలీదా మా గురించి అన్నాడు మహేష్. అంతే. ఆ మాటకి చిన్నప్పుడు మహేష్ ప్రాణాలకి తెగించి రామ్ ప్రాణాలు కాపాడడం గుర్తు వస్తుంది రామ్కి. ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి మహేష్ అంటూ వెళ్ళి గట్టిగా హత్తుకొని చిన్న పిల్లోడిలా ఏడుస్తాడు. నేను కావాలనే చేయలేదు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నువ్వైనా మామ్కి చెప్పు, ఐ హేట్ మై సెల్ఫ్, ప్లీజ్, నేను ఒక అమ్మాయిని సంతోషంగా చేసుకోలేను, నా జీవితంలో ఇంకో అమ్మాయికి స్థానం ఇవ్వలేను, ప్లీజ్ డోంట్ డూ దిస్ మ్యారేజ్ అంటూ అడుగుతాడు రామ్. ముందు లోపలికి పద రామ్, కూర్చో. సుధీర్ నీళ్ళు అంటాడు మహేష్. నీళ్ళు రామ్కి ఇస్తాడు సుధీర్. సుధీర్ని చూస్తూ, సారీరా,
ఏదో కోపంలో అనేశాను అంటూ అడుగుతాడు రామ్. నీ కోపం మాకు తెలీదా? ఇట్స్ ఓకేలే, క్షమించేశాను అంటూ అన్నాడు సుధీర్. రామ్కి పెదవుల మీద కనిపించి కనపడకుండా ఒక నవ్వు వస్తుంది. అది మహేష్, సుధీర్ ఇద్దరు గమనించారు. చూడు రామ్, ఇది నీ ఒక్కడి బాధ కాదు, ఇప్పుడు ఇంటి పరువు కూడా. అందుకే అమ్మ చెప్పినట్లు చేయాలి, తప్పదు, ఇంకేమీ ఆప్షన్ లేదు అని చెప్పాడు మహేష్. ఏంట్రా, తెలియకుండా చేసిన తప్పుకి ఇంత పెద్ద పనిష్మెంటా అని అడిగాడు రామ్. ఇది బొమ్మల ఆట కాదు కదా రామ్, జీవితం. అందుకే నువ్వు చేసింది చిన్న తప్పు అని నీకు అనిపిస్తుంది, కానీ ఆ అమ్మాయి ప్లేస్లో నుంచి ఆలోచించు, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో అర్థమవుతుంది. మనకొక చెల్లినో అక్కనో ఉంటే తనని ఎవరైనా చేసి పెళ్లి చేసుకోను తెలియక మత్తులో చేసేసానని చెప్తే మనం వింటామా చెప్పు అని అడిగాడు మహేష్. 4 తంతాము అన్నాడు కోపంగా రామ్. మరి ఆ అమ్మాయి తనలేదు, సంతోషించు అని అన్నాడు సుధీర్. రేయ్, అంత ధైర్యం లేదులే అని అన్నాడు రామ్. అవునవును, ఇంకొంచెం సేపు కనుక నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండింటే ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకొని తన్నేదే అన్నాడు సుధీర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద రింగ్ ఇచ్చి లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.